ఫ్రెండ్స్ మీరు మన ఛానల్‌ని రీసెంట్‌గా 4, 5 డేస్ నుంచి ఫాలో అవుతే మీకు తెలుస్తుంది. మన ఛానల్‌లో ఎలాంటి వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయలేదు. ఎందుకంటే నాకు కొద్దిగా హెల్త్ అయితే బాలేకుండే. ప్రెజెంట్ అయితే హెల్త్ అంతా బాగానే ఉంది. అయితే ఈ రోజు రోబ్లాక్స్‌లో ఉన్న పవర్ బ్లాస్ట్ లక్కీ బ్లాక్స్ అనే గేమ్‌నైతే ఆడబోతున్నాం. మన ఛానల్‌లో బ్రెయిన్ రాట్స్ గేమ్స్‌కి చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు. మొత్తానికైతే గేమ్ లోపలికైతే వచ్చేసాం. ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇదొచ్చేసి మన బేస్ అన్నమాట. అండ్ ఈ గేమ్‌లో వచ్చేసి మనకేంటంటే మన పవర్‌ని యూజ్ చేసి బ్రెయిన్ రాట్స్‌ని అయితే తీసుకురావాలి. సో ముందుగా మనం ఏంటంటే ఎలా యూజ్ చేయాలో ఇక్కడ చూద్దాం. ఇక్కడ బ్లాస్ట్ అని ఉంది కదా, దీన్నైతే క్లిక్ చేయాలి. అండ్ ఇది వచ్చేసి లక్కీ బ్లాక్ అనమాట. సో ఇప్పుడు మనం ఏంటంటే ఫాస్ట్గా అయితే ఛార్జ్ చేసేద్దాం. అండ్ చూద్దాం గైస్, ఇది నాకు తెలిసి కామన్ వాళ్ళని కూడా డ్యామేజ్ అయితే చేయలేదు. సో ఇంకోసారి అయితే చూద్దాం. కానీ ఏంటంటే నాకు గోల్డెన్ అయితే వచ్చిందనమాట. సో చూడండి, నాకేంటంటే గోల్డెన్ బ్రెయిన్ రాట్ అయితే వచ్చింది. అండ్ దీన్ని వచ్చేసి బేస్లో అయితే పెట్టేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ బేస్ దగ్గరికి అయితే వచ్చేసాం. దీన్ని వచ్చేసి ఇక్కడ పెట్టేశాను. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే దీని నుంచి డబ్బులు అయితే రావాలి. ఆ తర్వాత మనం ఏంటంటే ఆ డబ్బుల్ని యూజ్ చేసి దీని లెవెల్ అయితే అప్గ్రేడ్ చేయాలన్నమాట. ఓకే, ఫైనల్లీ డబ్బులు అయితే అయిపోయినాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి 9000 అవుతుంది అనమాట. దీని లెవెల్ వచ్చేసి 1 నుంచి 2 వరకు అయితే ఇంక్రీజ్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి పర్ సెకండ్ కి $351 అయితే ఇస్తుంది. సో చూడండి, నా దగ్గర వచ్చేసి $3000 అయితే ఉన్నాయి. డబ్బులన్నీ కలెక్ట్ చేసుకుందాం. 4000 వరకు అయితే ఉన్నాయన్నమాట. అయితే ఫ్రెండ్స్, ఇందులో మనం ఏంటంటే మన స్ట్రెంత్ అయితే ఇంక్రీజ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు పవర్ అయితే కనిపిస్తుంది కదా, దీంతో వచ్చేసి మనం స్ట్రెంత్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు స్ట్రెంత్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. 5, 6 ఇలా మనకి ఏంటంటే స్ట్రెంత్ అయితే మనం ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ చాలా సేపు కష్టపడిన తర్వాత స్ట్రెంత్ వచ్చేసి 50 వరకు అయితే నేను ఇంక్రీజ్ అయితే చేసుకున్నాను. ఓకే చాలు గైస్. అదేంటంటే మనం ఇక్కడ ఔరాస్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి చూద్దామా అండి. సో ఇక్కడ వచ్చేసి నాకేంటంటే ఔరాస్ అయితే డిఫరెంట్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇది అన్కామన్ ఔరా అయితే ఉందన్నమాట. 10 పవర్ ఇస్తుంది ఒక్కొక్క సెకండ్ కి. ఈ పవర్ మనకుంటే అండ్ కాకపోతే 10,000 అయితే కావాలి. నా దగ్గర ప్రజెంట్ అన్ని నా డబ్బులు అయితే లేవు. అండ్ ఇంకా ఒకసారి అయితే చూద్దామా అండి. సో ఈసారి మనం ఏంటంటే కామన్ వాల్ అయితే ఉంది కదా, దాన్ని అయితే డ్యామేజ్ చేయాలి. సో చూద్దాం గైస్, ఈసారి మనం ఎలాగైనా సరే దాన్ని అయితే డ్యామేజ్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఓకే, 100% అయితే చేసేసాం. అండ్ చూద్దాం గైస్, నాకు తెలిసి ఓకే దీన్ని అయితే డ్యామేజ్ చేసాం గైస్. చూస్తున్నారు కదా, ఇక్కడ కామన్ వాల్స్ అయితే ఉన్నాయి మొత్తం 1, 2, 3. ఓకే, ఇంతవరకు అయితే వచ్చిందనమాట. సో చూద్దాం, ఈసారి మనకి ఏంటంటే డైమండ్ అయితే వచ్చింది ఒకటి. చూడండి గైస్, డైమండ్ బ్రెయిన్ రాట్ అయితే తీసుకొచ్చేసాం. అండ్ పదండి, దీన్ని కూడా మనం ఏంటంటే బేస్లు అయితే పెట్టేద్దాం. దీన్ని వచ్చేసి మనం ఏంటంటే ఇటువైపు అయితే పెట్టేద్దాము. ఇక్కడ డబ్బులు చూద్దాం. ఓకే, డబ్బులు అన్ని కలెక్ట్ చేసుకుంటే చూడండి ఫ్రెండ్స్, 54,000 అయితే ఉన్నాయి. అండ్ దీంతో వచ్చేసి మనం దీని లెవెల్ని ఒక 10 వరకు అప్గ్రేడ్ అయితే చెయ్యొచ్చు. కానీ ఏంటంటే రాలేదన్నమాట. సో అయినా కానీ పర్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ఒక్క సెకండ్కి $768 అయితే ఇస్తుంది. అండ్ పదండి, ఇప్పుడు నేనేంటంటే వేరే ఒక ఔరాని అయితే కొనుక్కుందాం అనుకుంటున్నాను. నా దగ్గర కామన్ అయితే ఉంది కదా, ఈసారి నేనేంటంటే అన్కామన్ అయితే కొనుక్కుంటాను. ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇదేంటంటే మనకు ఒక్కొక్క సెకండ్కి 10 పవర్ అయితే ఇస్తుంది. కామన్ ఏంటంటే జస్ట్ 1 పవర్ ఇచ్చేదనమాట. సో ఇదిగో చూడండి, 10 పవర్ వస్తుందన్నమాట ఒక్కోసారికి. అండ్ ఇది వచ్చేసి చూస్తున్నారు కదా, మొత్తం గోల్డెన్ టైప్ లో చాలా డిఫరెంట్ అయితే ఉందన్నమాట. ఇంతకు ముందు మన స్ట్రెంత్ వచ్చేసి జస్ట్ 50 ఉండే కదా, ఈసారి చూడండి 500 అయితే చేసిస్తాను. ఇక్కడ లెఫ్ట్ లో కింద కనిపిస్తుంది కదా, 511 అయితే ఉందన్నమాట. ఇప్పుడు మనం అన్కామన్ పవర్ అయితే పర్చేజ్ చేసాం. దాంతో పాటుగా 500 స్ట్రెంత్ అయితే ఇంక్రీజ్ చేసాం కదా. సో ఈ కామన్ వాల్ ని మనం నాకు తెలిసి చాలా ఈజీగా అయితే డ్యామేజ్ చేస్తుండొచ్చు అనుకుంటా. సో చూద్దాం గైస్, ఈసారి చార్జ్ అయితే క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇదిగో 100%. ఓకే చూద్దాం గైస్, ఈసారి మనం ఏంటంటే చాలా దూరం వరకు వెళ్తుండొచ్చు. కామన్ వాల్స్ మొత్తం 3 అయితే ఉండే కదా. సో ఓకే, 3 పగిలిపోయినాయి. అన్కామన్ వాల్స్ వచ్చేసి 3 ఉండే. అండ్ ఓకే 3 కూడా పగిలిపోయాయి గైస్. ఓకే చూద్దాం, ఈసారి మనకు చాలా పవర్ఫుల్ బ్రెయిన్ రాట్ అయితే వస్తుండొచ్చు. అది కూడా వచ్చింది గైస్, చాలా పవర్ఫుల్ బ్రెయిన్ రాట్ వస్తుండొచ్చు అన్నాను కదా, వచ్చింది. చూడండి, ఇదేంటంటే మనకు ఒక్క సెకండ్కి అది కూడా లెవెల్ 1 నుంచే చూడండి $4,270 అయితే ఇస్తుంది అనమాట. ఓకే, ఇది వచ్చేసి అన్కామన్ బ్రెయిన్ రాట్ అండ్ రెయిన్బో కలర్ లో ఉంది కాబట్టి చాలా ఎక్కువ మనీ అయితే ఇస్తుంది. ఇప్పుడు నేను ఏంటంటే డబ్బులన్నీ కలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు నేను తీసుకొచ్చిన ఈ అన్కామన్ రెయిన్బో బ్రెయిన్ రాట్ ఉంది కదా, టీమ్ సీజ్, దీనికి వచ్చేసి లెవెల్స్ అయితే అప్గ్రేడ్ చేస్తాను. ఫైనల్లీ ఫ్రెండ్స్, దీని లెవెల్ వచ్చేసి 10 వరకు అయితే అప్గ్రేడ్ చేసి ఇచ్చాను. అండ్ ఇది చూడండి 4000 ఇస్తుండే కదా లెవెల్ 1 కి, ఇప్పుడు 10 వరకు అప్గ్రేడ్ చేశాం కాబట్టి 45,000 ఇస్తుంది అనమాట ఒక్క సెకండ్ కి. ఓకే, నా దగ్గర చూస్తుండగానే $1 మిలియన్ అయితే అయినాయి. అండ్ ఇప్పుడు ఔరాస్ లో వేరే దాన్ని అయితే కొనుక్కుందాం. ఓకేనా, ఇంతకు ముందు మనం అన్కామన్ అయితే కొన్నాం కదా. సో ఇక్కడ మనకు రేర్ ది కూడా ఉంది 2 lakhs కి, దీన్ని అయితే కొనుక్కుందాం. దానికంటే ముందుగా మనం రీబర్త్ అయితే కొట్టాలంట. అప్పుడు వచ్చేసి మనం ఏంటంటే దాన్ని అయితే తీసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, మనం రీబర్త్ కొట్టాలంటే మనకు 1K స్ట్రెంత్ అయితే ఉండాలి, అంటే 1000. నా దగ్గర 500 అయితే ఉంది, 1000 అయితే ఇంక్రీజ్ చేస్తాను. ఫైనల్లీ ఫ్రెండ్స్, 1K స్ట్రెంత్ అయితే ఇంక్రీజ్ చేస్తాను. అండ్ ఈసారి మనం ఏంటంటే రీబర్త్ కొడదాం.
నెక్స్ట్ రీబర్త్ కుట్టాలంటే 15K అయితే ఉండాలంట. కానీ పర్లేదు గైస్. అదేంటంటే మనం ఇప్పుడు వేరే పవర్‌ని అయితే ఇంక్రీజ్ చేసుకుంటాం కదా! ఔరా ఇది వచ్చేసి మనకేంటంటే చూడండి రేర్ ఔరా కాబట్టి 100 పవర్ ఇస్తుంది ఒక్కొక్క సెకండ్‌కి. అండ్ ఇప్పుడు మన స్ట్రెంత్ కూడా చూడండి మొత్తం 0 అయిపోయింది కదా! సో అయినా మనం ఈజీగా 1K అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి. ఎందుకంటే ఒక్కొక్క సెకండ్‌కి 100 అయితే వస్తుంది కదా! సో చూడండి ఈ పవర్ మాత్రం చూస్తున్నారా? నెక్స్ట్ లెవెల్ ఉంది కదా! అండ్ ఓకే గైస్ ఈజీగా 1K పవర్ అయితే అయింది. నేనేంటంటే ఒక 5K ఆర్ 10K అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇది 15Kకి ఉంది కదా! 15K కూడా ఈజీగా చేయొచ్చు. కానీ ఏంటంటే ఒక 5K చేసి చూద్దాం. అప్పుడు వచ్చేసి మనం మనకి ఎలాంటి బ్రెయిన్ రాట్ వస్తుందో తెలుస్తుందన్నమాట. ఫైనల్లీ ఫ్రెండ్స్ మనం ఏంటంటే 5K వరకు స్ట్రెంత్ అయితే ఇంక్రీజ్ చేసుకున్నాం. అండ్ చూద్దాం గైస్ ఈసారి మనం ఏంటంటే లక్కీ బ్లాక్ అయితే క్లిక్ చేస్తాం కదా, అంటే బ్లాస్ట్ చేస్తాం కదా మన పవర్ తోని. అండ్ ఇక్కడ వచ్చేసి కొత్తగా ఏదో ఈవెంట్ అయితే వచ్చినట్టుంది, అంటే వాటర్ పారుతుంది అనమాట జలపాతం లాగా. సో చూద్దాం ఈసారి 100% అయితే క్లిక్ చేశాను. అండ్ చూద్దాం ఇది వచ్చేసి మనకు ఓకే కామన్ వాల్స్ అయితే అన్ని డ్యామేజ్ అవుతున్నాయి, అన్కామన్ వాల్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి రేర్ వాల్స్ అనమాట, రేర్ కూడా 2 అయిపోయినాయి. అర్రే గైస్ ఇంకా ఒకటైతే అయిపోయేడుండే. చూద్దాం మనకు వచ్చేసి రేర్ బ్రెయిన్ రాట్ వచ్చింది, కానీ ఏంటంటే మరి ఇంత తక్కువనా? ఇదిగో చూడండి $800 ఇస్తుంది అంతే అనమాట. కానీ నాకు ఇది వద్దు గైస్. అదేంటంటే నేను ఇంకోసారి అయితే క్లిక్ చేస్తాను, అప్పుడు చూద్దాం. సో ఈసారి ఈ పవర్ని యూజ్ చేసి చార్జ్ చేసిద్దాం. చూద్దాం 100% చేసిస్తాను. అండ్ చూద్దాం గైస్ ఈసారి చాలా దూరం వరకు అయితే వెళ్తుండొచ్చు అనుకుంటా. ఒకవేళ వెళ్ళలేదనుకోండి మనం ఏంటంటే మన స్ట్రెంత్ అయితే ఇంక్రీజ్ చేసుకోవాలన్నమాట. సో పోలేదు గైస్ ఈసారి కూడా మనకి ఏంటంటే నార్మల్ అయితే వస్తుండొచ్చు, కానీ పర్లేదు. ఒకటి గోల్డెన్ అయితే వచ్చింది కాబట్టి ఇది ఎక్కువ మనీ ఇస్తుంది అనమాట. దీన్ని తీసుకెళ్దాం. ఓకే ఫ్రెండ్స్ నా దగ్గర వచ్చేసి ఇప్పుడు ఒకటి రేర్ది కూడా ఉంది. అండ్ దీని లెవెల్ ని కూడా మనం అప్గ్రేడ్ అయితే చేసుకోవాలన్నమాట. సో దాన్ని అప్గ్రేడ్ చేసుకోవాలంటే ముందుగా ఇక్కడ వచ్చేసి డబ్బులన్నీ కలెక్ట్ చేసుకున్నాను. అండ్ లెవెల్ వచ్చేసి దీన్ని 15 వరకు అయితే కొట్టేశాను. 15కి చూడండి ఇది 1,73,000 అయితే ఇస్తుంది అనమాట. అండ్ దీంతో పాటుగా ఇక్కడ వచ్చేసి మనం ఇంతకుముందు ఇది ఉంది కదా రెయిన్బో టీమ్ సీజ్, దీన్ని కూడా లెవెల్ 15 చేస్తే చాలా డబ్బులు అయితే ఇస్తుండొచ్చు. ఓకే దీన్ని కూడా లెవెల్ 15 చేస్తే చూడండి 3,36,000 అయితే ఇస్తుంది అనమాట. అంటే రెండు కూడా ల్యాక్స్లలో ఇస్తున్నాయి గైస్. చూడండి నా దగ్గర చూస్తుండగానే $7 మిలియన్ అయితే అయినాయి అనమాట. అండ్ ఇక్కడ చూద్దాం వేరే ఔరాని మనం కొనుక్కోవాలంటే మన దగ్గర ఎన్ని డబ్బులు ఉండాలో. అండ్ ఇక్కడ మనం వేరే ఔరాని కొనుక్కోవాలంటే మన దగ్గర 4.5 మిలియన్స్ అయితే ఉండాలి. నా దగ్గర ఈజీగా 8 మిలియన్స్ అయితే ఉన్నాయి. కానీ ఏంటంటే దీన్ని కొనుక్కోవడానికి అయితే రాకుండా వచ్చి, ఎందుకంటే రీబర్త్ అయితే మనం కొట్టాలి. సో రీబర్త్ కొట్టాలంటే మనం ఇక్కడ దీంతో అయితే మనం ఇంక్రీజ్ అయితే చేసుకోవాలన్నమాట. స్ట్రెంత్ ని 15,000 అయితే ఉండాలి. ఓకే ఫైనల్లీ ఫ్రెండ్స్ మనం ఏంటంటే స్ట్రెంత్ పవర్ ని చూడండి 15,700 చేసేసాము. అండ్ 15,000 కి మనం రీబర్త్ అయితే కొట్టొచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి వేరే ఒక ఔరాన్ అయితే కొనుక్కుందాం. ఓకే ఇక్కడ వచ్చేసి ఎపిక్ ఔరా ఉందన్నమాట. సో దీన్ని అయితే కొనుక్కున్నాను. అండ్ దాన్ని కూడా ఎక్విప్ కూడా చేసుకున్నాను. సో ముందుగా మనం ఏంటంటే ఔరాన్ అయితే పెంచుకుందాము. ఇంతకుముందు మనం 15,000 అయితే ఉంటాయి కదా. సో ఇందులో చూడండి 1K వస్తుంది అనమాట వచ్చినప్పుడల్లా. అంటే మనం 15K ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ రీబర్త్ వచ్చేసి మనకు 2,25,000 స్ట్రెంత్ అయితే ఉంది. అండ్ చూద్దాం ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా ఈజీగా 20,000 మనమైతే చేసేసాము. అండ్ ఓకే గైస్ 25,000 చేసిన తర్వాత ఈసారి చూద్దాం. ఓకేనా ఈసారి మనం ఏంటంటే ఎలాంటి బ్రెయిన్ రాట్ వస్తుందో మనకు తెలుస్తుంది అనమాట. సో చూద్దాం ఈసారి నేనైతే బ్లాస్ట్ అయితే నొక్కుతున్నాను. అండ్ ఈసారి చాలా దూరం అయితే వెళ్ళాలి గైస్. ఈసారి 100% ఓకే 93% చేసేసాను. అండ్ ఇది వచ్చేసి ఎపిక్ ఔరా కదా. చూద్దాం ఇక్కడ కామన్ వాల్స్ అన్కామన్ వాల్స్ అండ్ రేరీ కూడా పగిలిపోతాయి అనమాట. సో చూడండి రేరీ కూడా దాటేసుకొని ఎపిక్ దాని దగ్గరికి అయితే వచ్చింది. ఇందులో వచ్చేసి ఒక్కదాన్ని కూడా దాటలేదు. కానీ ఏంటంటే ఎపిక్ అయితే వచ్చిందనమాట. కానీ పర్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే 5,000 ఇస్తుంది. ఇది రెయిన్బోది కదా అందుకే ఎక్కువ ఇస్తుంది అనమాట. అరే గైస్ మనం రీబర్త్ కొట్టాం కదా అందుకే చూడండి 15,000 అయితే చూపిస్తుంది. అండ్ ఇక్కడ డబ్బులన్నీ కలెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఈ డబ్బులన్నింటినీ దీనిపైన యూజ్ చేద్దాం. ఫైనల్లీ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఈ 3 బ్రెయిన్ రాట్స్ వచ్చేసి చాలా పవర్ఫుల్ ఉన్నాయి కదా. సో ఇందులో వచ్చేసి చూడండి ఇది వచ్చేసి 6 మిలియన్ ఇస్తుంది. ఎందుకంటే వీటి లెవెల్స్ చూడండి అన్నిటి వచ్చేసి 25 వరకు అయితే చేసాను. ఇది రెయిన్బోది కాబట్టి 6.9 మిలియన్స్. అండ్ ఇది కూడా రెయిన్బోది కాబట్టి 8 మిలియన్స్ అనమాట. ఒక్క సెకండ్ కి అన్ని డాలర్స్ అయితే ఇస్తున్నాయి, అంటే మిలియన్స్లలో ఇస్తున్నాయి అనమాట. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఏంటంటే నెక్స్ట్ రీబర్త్ కొట్టాలంటే 2,25,000 అయితే ఉండాలి కదా స్ట్రెంత్ పవర్. నా దగ్గర వచ్చేసి 30,000 అయితే ఉందన్నమాట. ఇంక్రీజ్ చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్. ఫైనల్లీ మన స్ట్రెంత్ వచ్చేసి 1 lakh అయిందనమాట. సో ఈ 1 lakh కి చూద్దాం మనం ఎంత దూరం వరకు మనం ఈ లక్కీ బ్లాక్ ని బ్లాస్ట్ చేయొచ్చు అనేది. సో చూద్దాం గైస్ 1 lakh ఉంది కదా. ఈసారి చూద్దాం ఈసారి మనం ఏంటంటే ఎంత దూరం వరకు వెళ్తాం అనేది. సో చార్జ్ అయితే నొక్కుతున్నాను. అండ్ 100% గైస్ చూద్దాం ఈసారి నాకు తెలిసి చాలా డిస్టెన్స్ అయితే పోతుండొచ్చు. సో చూడండి గైస్ ఇక్కడ వచ్చేసి 2,000 మీటర్స్ అండ్ 3,000 ఇంకా 4,000. సో ఎపిక్ బ్లాక్లు ఉన్నాయి కదా, అంటే ఎపిక్ వాల్స్ ఉన్నాయి కదా అవి కూడా పగిలిపోయాయి అనమాట.
సో లాస్ట్ ఒకటి ఉండే కదా దాని వరకైతే వచ్చేసాము. కానీ ఏంటంటే చాలా వర్స్ట్‌దైతే వచ్చింది. జస్ట్ 1600 మాత్రమే ఇస్తుంది ఇది. ఇదొద్దు గైస్ నాకు ఇదొద్దు. అండ్ ఇంకోసారి బ్లాస్ట్‌ని అయితే క్లిక్ చేద్దాం. ఎందుకంటే ఈసారి అయినా సరే మంచిది వస్తదేమో ట్రై చేస్తున్నాను. అండ్ చార్జ్ వచ్చేసి 100%. అండ్ చూద్దాం ఈసారి మనం ఏంటంటే ఎంత డిస్టెన్స్ వరకు ఇది పోతుందో. కామన్ అయిపోయినాయి, అన్‌కామన్ అయిపోయినాయి. అండ్ రేర్ వాల్స్ అంటే ప్రతి వాల్స్ కూడా ఏంటంటే 3 అయితే ఉన్నాయన్నమాట. సో ఎపిక్ ఇది ఒకటైతే పగిలిపోవట్లేదు. అదొక్కటి పగిలితే మనకి ఏంటంటే వేరేదైతే వస్తుండొచ్చు. ఓకే పర్లేదు. ఇది వచ్చేసి మనకు స్వాగ్ సోడా అనమాట. 3000 ఇస్తుంది ఒక్క సెకండ్కి. సో దీన్ని కూడా మనం 25 వరకు అయితే ఇంక్రీజ్ చేసేద్దాం ఫాస్ట్ గా. ఓకే ఫైనల్లీ దీని లెవెల్ని 25 చేస్తే ఇది చూడండి 5 మిలియన్స్ ఇస్తుంది అనమాట. అండ్ ఇంకా నా దగ్గర చూస్తుండగానే చాలా డబ్బులు అయితే అవుతున్నాయి. అయితే మనం ఏంటంటే వీటి లెవెల్స్ ని ఇంతవరకే కాదు ఇంకా చేద్దాం గైస్. ఫైనల్లీ ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న ఈ బ్రెయిన్ రాట్స్ అన్నిటి లెవెల్స్ 25 ఉండే కదా, 35 వరకు అయితే చేసాను. అండ్ ఇంతకు ముందు ఒక్కటి కూడా మనకి ఏంటంటే 10 మిలియన్స్ అయితే ఇవ్వలేదు. కానీ ఈసారి చూడండి ఇది వచ్చేసి 95 మిలియన్స్ ఇస్తుంది. అండ్ ఇది వచ్చేసి 49. అండ్ ఇది వచ్చేసి 116. అండ్ ఇది వచ్చేసి 69 అనమాట. అంటే చాలా మిలియన్స్లలో డబ్బులు అయితే జనరేట్ అవుతున్నాయి. ఇదిగో చూడండి మిలియన్స్ కాదు బిలియన్స్లలో జనరేట్ అవుతున్నాయి అనమాట. చూస్తుండగానే ఇక్కడ వచ్చేసి ఇది వరస్ట్ ఉంది కదా, దీన్ని తీసుకుందాం. అండ్ ఇది కూడా ఉంది, దీన్ని తీసుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఇవి ఉన్నాయి కదా, సో వీటిని వచ్చేసి మనం సెల్ చేసేద్దాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మొత్తం 4 బ్రెయిన్ రాట్స్ అయితే సెల్ చేసేసాను. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే మన ఔరా ఉంది కదా, సో మన ఔరాతోని మన స్ట్రెంత్ అయితే ఇంక్రీజ్ చేసుకుందాం. ఎందుకంటే 2,25,000 అయితే చేయాలి కదా. ప్రజెంట్ వచ్చేసి 1,02,000 అయితే ఉందన్నమాట. సో ఓకే గైస్, ఇక్కడ నేను ఏంటంటే నా స్ట్రెంత్ అయితే ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. 2,25,000 అయితే ఇంక్రీజ్ చేసిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ 2,25,000 అయితే చేసేసాము. అండ్ ఈసారి మనం ఏంటంటే రీబర్త్ అయితే కొట్టేద్దాం. అండ్ పదండి గైస్, ఈసారి నా దగ్గర చాలా డబ్బులు అయితే ఉన్నాయి కదా, వేరే ఒక ఔరాన్ అయితే పర్చేజ్ చేద్దాము. కానీ ఎంతకుంది? ఓకే వేరేది మనకి ఏంటంటే లెజెండరీ ఔరా ఉందన్నమాట. అదేంటంటే మనకు 175 మిలియన్స్ కి. కానీ ఏంటంటే నా దగ్గర బిలియన్స్లలో ఉన్నాయి కదా, దాన్ని మనం ఈజీగా పర్చేజ్ చేయొచ్చు. లేకపోతే ఓకే గైస్, దీన్ని అయితే కొనుక్కుందాం. ఎందుకంటే ఇది మనకు కావాలి. సో ఎందుకంటే 10K ఇస్తుంది అనమాట ఒక్కొక్క సెకండ్కి. సో చూడండి పవర్ చూడండి ఏమన్నా ఉందా. అండ్ నెక్స్ట్ రీబర్త్ మనం ఏంటంటే 3.38 మిలియన్స్కి అయితే ఉందన్నమాట. సో అంతవరకు అయితే మనం చేసుకోవాలి. అండ్ ఇంతకుముందు మనం 2,25,000 చేయడానికి చాలా టైం పట్టింది కదా. ఈసారి చూడండి జస్ట్ చిటికెలో అయిపోయింది. అంటే నేను మీతో మాట్లాడుతున్నాను కదా, మాట్లాడుతుండగానే చూడండి 2,30,000 అయితే అయిందనమాట. ఎందుకంటే ఒక్కొక్క సెకండ్కి 10,000 అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఇదిగో చూడండి మనకు గోల్డెన్ టైప్లో ఔరా పవర్ అయితే వస్తుందన్నమాట. అండ్ ఫైనల్లీ మనం ఏంటంటే 2 lakhs స్ట్రెంత్ నుంచి 20 lakhs స్ట్రెంత్ వరకు అయితే, అంటే 2 million స్ట్రెంత్ వరకు అయితే ఇంక్రీజ్ చేసాము. అండ్ ఈసారి మనం ఏంటంటే ఒక లక్కీ బ్లాక్ని అయితే బ్లాస్ట్ చేసి చూద్దాం. ఇది వచ్చేసి మనకి ఎంత దూరం వరకు వెళ్తుందో తెలుస్తుంది అనమాట. సో ఈసారి అయితే చార్జ్ చేస్తున్నాను, 100% అయితే ఉండాలన్నమాట. సో చూద్దాం గైస్, ఇది వచ్చేసి మనకి ఏంటంటే గోల్డెన్ పవర్ ఉంది కదా, సో చూడండి చాలా ఫాస్ట్గా అయితే వెళ్తుంది. అండ్ ఇవి వచ్చేసి రేర్ వాల్స్, ఎపిక్ వాల్స్ కూడా అయిపోయాయి గైస్. ఇవి వచ్చేసి లెజెండరీ కూడా పగిలిపోయాయి. చూసారు కదా మొత్తం 3 వాల్స్ పగిలిపోయినాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇదేంటిది? అరే గైస్ ఇదిగో చూడండి మనకి ఏంటంటే లెజెండరీ వచ్చింది. కానీ ఏంటంటే దీనికి వైడ్ పవర్ అయితే ఉందన్నమాట. అంటే నార్మల్ బ్రెయిన్ రట్ కాదు, ఇది వైడ్ పవర్ ఉంది. దానివల్ల ఏంటంటే దీనికి వచ్చేసి చాలా డబ్బులు అయితే వస్తాయి అనమాట. స్టార్టింగ్ నుంచే చూడండి 9 lakh లెవెల్ 1 నుంచే. ఇందులో ఉన్నాయి అన్ని ఏంటంటే మనకు మిలియన్స్ లో ఇస్తున్నాయి 35 లెవెల్ కి. కానీ దీన్ని 35 లెవెల్ చేస్తే మనకు చాలా డబ్బులు అయితే వస్తుండొచ్చు. ఒకసారి చూద్దామా అండి. ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి లెవెల్ 35 వరకు అయితే చేశాను. అండ్ ఇది చూడండి 7 బిలియన్స్ ఇస్తుంది ఒక్క సెకండ్ కి. అంటే ఇక్కడ ఈ బ్రెయిన్ రాట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా అసలు దీని దగ్గరికి కూడా రావన్నమాట. ఎందుకంటే 1000 మిలియన్స్ అయితే 1 బిలియన్. ఇవేంటంటే మనకు జస్ట్ 100 మిలియన్స్ మాత్రం ఇస్తున్నాయి. ఫ్రెండ్స్ ఇదిగో చూడండి చూస్తుండగానే నా దగ్గర వచ్చేసి $508 బిలియన్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇప్పుడు నేనేంటంటే ఔరాలో వేరే దాన్ని అయితే కొనుక్కోవచ్చు. 8 దానికి ఉంది కదా, అంటే 8 బిలియన్స్ కి అయితే ఉంది కదా, మిథిక్ ఔరా అయితే ఉంది. దాని తర్వాత సీక్రెట్ ఉంది, అండ్ ఏన్షియంట్ ఉంది, సెలెస్టియల్ ఉంది, డివైన్ ఉంది, ఓజీ ఉంది, గాడ్లీ ఉంది, ఒమేగా ఉంది అనమాట. లాస్ట్కి వచ్చేసి ఒమేగా అయితే ఉంది. కానీ ఏంటంటే మనం రీబర్త్ అయితే అడుగుతుంది అనమాట. ఖచ్చితంగా రీబర్త్ అడుగుతుంది. ఒకసారి చూద్దామా అండి. రీబర్త్ లేకుండా కొనుక్కోవడానికి వస్తుందా, లేకపోతే ప్రతి దానికి ఒకసారి రీబర్త్ కొట్టాలా? ఇక్కడ వచ్చేసి దీన్ని కొనుక్కోవాలంటే మనకు రీబర్త్ అయితే కావాలి గైస్. సో ఇక్కడ వచ్చేసి మనం రీబర్త్ కావాలంటే మన స్ట్రెంత్ పవర్ అయితే ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇంకా కొంచెం ఈ గోల్డెన్ పవర్ ఉంది కదా, సో దీన్ని వచ్చేసి మనం ఇంక్రీజ్ చేసుకుందాం. ప్రజెంట్ 2 మిలియన్ ఉంది కదా, 3.3 మిలియన్ అయితే కావాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ రీబర్త్ అయితే సరిపోయింది స్ట్రెంత్. అండ్ ఇప్పుడు నేను ఏంటంటే రీబర్త్ అయితే కొడుతున్నాను. ఓకే గైస్, ఈసారి రీబర్త్ కొట్టాం కదా, నా దగ్గర 508 బిలియన్స్ అయితే ఉన్నాయి. జస్ట్ 8 బిలియన్స్ కే మనకు మిథిక్ ఔరా అయితే ఉందన్నమాట. సో దీన్ని అయితే నేను కొనుక్కొని ఎక్విప్ అయితే చేసుకున్నాను.
అండ్ ఇది వచ్చేసి రెడ్ కలర్లో ఉంది కదా. సో చూడండి గైస్, ఏమన్నా ఉందా, లుక్ చూడండి ఒకసారి ఎంతగానో ఎక్సలెంట్ ఉందో. చూస్తున్నారు కదా, నిజంగా చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది గైస్. అండ్ ఇందులో ఉన్న మన శామీ క్యారెక్టర్కి కూడా డ్రెస్ అయితే రెడ్గా ఉంది కాబట్టి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, అసలు మన క్యారెక్టర్ కూడా సరిగ్గా కనిపించట్లేదు, అంతగానం ఔరా పవర్ అయితే వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ రీబర్త్ కొట్టాలంటే మనకు 50 మిలియన్స్ ఉండాలి. అరే గాయస్ ఏంటబ్బా ఇది, చూడండి నేను వచ్చేసి 3 మిలియన్ అయితే చేశాను. కానీ ఏంటంటే మనం ఒక 5 మిలియన్ ఆర్ 10 మిలియన్ స్ట్రెంత్ పవర్ అయితే చేద్దాము. ఆసారి చూద్దాం మనం ఏంటంటే ఎలాంటి బ్రెయిన్ రాట్స్ వస్తాయో. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ 10 మిలియన్ స్ట్రెంత్ పవర్ అయితే చేసుకున్నాం. కానీ ఈ లుక్ చూడండి ఏమన్నా ఉందా, ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ గైస్. ఇదిగో చూడండి, బేస్లో కూడా నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది. ఓకే పదండి గైస్, ఈసారి మనం ఏంటంటే నాకు తెలిసి చాలా మంచి బ్రెయిన్ రాట్ని అయితే తీసుకొస్తాం అనుకుంటా. సో ఇంతకుముందు మనం ఏంటంటే లెజెండరీ తీసుకొచ్చాం కదా, అంటే వైడ్ది ఇక్కడ ఉంది. అండ్ ఇప్పుడు వచ్చేసి నాకు తెలిసి మిథిక్ అయితే వస్తాయి అనుకుంటా. ఒకసారి చూద్దామా అండి. ఈసారి నాకు తెలిసి మిథిక్ బ్రెయిన్ రాట్స్ అయితే వస్తుండొచ్చు. 100% ఛార్జ్ పవర్ అయితే. ఓకే చూద్దాం గైస్, నేను 90 ప్లస్ అయితే కొట్టాను అనుకుంటా, 100 అయితే కొట్టలేదు నాకు తెలిసి అనుకుంటున్నాను. చూద్దాం. రేరు, ఎపిక్ అండ్ ఇక్కడ వచ్చేసి లెజెండరీ. ఓకే లెజెండరీ కూడా దాటేస్తాం, మిథిక్ అయితే దాటలేదు గైస్. కానీ పర్లేదు, మనకి ఏంటంటే ఇందులో మిథిక్ బ్రెయిన్ రాట్ అయితే వచ్చింది. కానీ 31,000 అయితే ఇస్తుందన్నమాట. సో ఎక్కువగా డబ్బులు అయితే ఇవ్వట్లేదు అనుకుంటున్నాను నేనైతే. ఇంకోసారి ట్రై చేద్దాం గైస్. ఓకేనా, ఇంకోసారి ట్రై చేద్దాం. ఎందుకంటే నాకు తెలిసి 1 lakh అయితే ఇస్తుండొచ్చు అనుకుంటా. సో చూద్దాం. ఈసారి మనకి ఎలాంటి ఈవెంట్ అయితే జరగట్లేదు అనుకుంటా, అందుకే మనకి ఏంటంటే ఎక్కువ డబ్బులు ఇచ్చే బ్రెయిన్ రాట్స్ అయితే దొరకట్లేదు. 100% అయితే కొట్టాను ఈసారి చూద్దాం. ఈసారి నాకు తెలిసి మిథిక్ వాల్స్ అన్ని పగిలిపోతాయేమనుకుంటున్నా, లేకపోతే ఒకటైనా సరే మిగులుతుండొచ్చు. ఎందుకంటే మనం ఇంకా స్ట్రెంత్ అయితే అప్గ్రేడ్ చేయలేదు కదా. సో ఓకే గైస్, ఒకటే వాల్ పగిలిపోయింది. అండ్ ఈసారి అన్నా కనీసం ఓకే, ఈసారి మనకు గోల్డెన్ అయితే వచ్చిందనమాట. కానీ 63,000 అయితే ఇస్తుంది. ఇదేంటంటే మనం ఇక్కడైతే ప్లేస్మెంట్ చేద్దాం. అండ్ దీని లెవెల్ ఉంది కదా, 35 వరకు అయితే చేసాం కదా, దీని లెవెల్ కూడా అంతవరకు చేసి చూద్దాం. ఓకే దీని లెవెల్ 35 చేస్తే ఇది 2 బిలియన్స్ ఇస్తుంది. అండ్ ఇది వచ్చేసి 8 బిలియన్స్ ఇస్తుంది. దానికి వైడ్ పవర్ ఉంది, దీనికి వచ్చేసి గోల్డ్ పవర్ ఉంది. అయినా కానీ ఇదే లెజెండరీ బ్రెయిన్ రాటే ఎక్కువగా ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి డబ్బులన్నీ కలెక్ట్ చేసుకుంటే నా దగ్గర వచ్చేసి ట్రిలియన్స్లలో డబ్బులు అయితే ఉన్నాయి. అండ్ ఇవన్నీ డబ్బుల్ని మనం ఈ వైడ్ బ్రెయిన్ రాట్ ఉంది కదా, సో దీనికైతే కొన్నిటినైతే యూజ్ చేసి చూద్దాం. అంటే దీని లెవెల్ని మనం 50 వరకు చేయడానికి వస్తుందా. ఓకే ఫైనల్లీ దీని లెవెల్ని 50 వరకు చేస్తే 456 బిలియన్స్ గైస్. చూస్తున్నాడు కదా, అంతగానో డబ్బులు అయితే ఇస్తుంది ఒక్క సెకండ్కి. అండ్ దీని లెవెల్ని కూడా 50కి అయితే చేయాలి. అండ్ ఇది వచ్చేసి 100 బిలియన్స్ ఇస్తుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, బిలియన్స్లలో ఇస్తున్నాయి అనమాట. ఇవి ఏంటంటే మనకు మిలియన్స్లలో ఇస్తున్నాయి. ఇంకా కాకపోతే వీటి లెవెల్స్ చూద్దాం ఒకసారి. దీని లెవెల్ 50 వరకు చేస్తే కనీసం 1 బిలియన్ అని ఇస్తుంది ఇది. ఓకే 8 బిలియన్స్ అయితే ఇస్తుంది, పర్లేదు. ఇలాగ మనం వీటి లెవెల్స్ ని కూడా 50 వరకు అయితే చేసిద్దాం. ఓకే ఫ్రెండ్స్ పర్లేదు, నేను ఇంకా వరస్ట్ గా ఇస్తాయేమనుకున్నాను, కానీ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే బిలియన్స్ అలా ఇస్తున్నాయి అనమాట. అంటే 4 బిలియన్స్ 5 బిలియన్స్ అలా అయితే ఇస్తున్నాయి. అండ్ ఇది మాత్రం 400 బిలియన్స్. చూస్తున్నారు కదా, 25 ట్రిలియన్స్ అయినాయి ఒకటేసారికి. అండ్ ఇప్పుడు నేను ఏంటంటే ఔరా పవర్ అయితే ఇంక్రీజ్ చేసుకుంటాను. అది ఎంతవరకు అంటే నెక్స్ట్ రీబర్త్ కొట్టేంత వరకు. నెక్స్ట్ రీబర్త్ వచ్చేసి మనం 50 మిలియన్స్కి అయితే కొట్టాలి. అమ్మయ్య ఫ్రెండ్స్, ఫైనల్లీ మన ఔరా పవర్ని వచ్చేసి 51 మిలియన్స్ అయితే చేసాము. అండ్ ఇప్పుడు రీబర్త్ అయితే కొట్టచ్చు. కానీ ఏంటంటే నాకు రీబర్త్ అయితే అసలు కొట్టబుద్ధి కావట్లేదు, ఎందుకంటే ఇంతకుముందు ఔరా పవర్ చూస్తారు కదా, సో అది వచ్చేసి నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. కానీ మనం ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా రీబర్త్ అయితే కొట్టాలి. కానీ చూద్దాం గైస్, నేనైతే రీబర్త్ అయితే కొట్టాను. నా దగ్గర 25 ట్రిలియన్స్ ఉన్నాయి కాబట్టి వేరే ఔరాని అయితే ఈజీగా కొనుక్కోవచ్చు. సో ఇంతకుముందు మనకు వచ్చేసి మిథిక్ ఔరా ఉండే కదా, అండ్ ఈసారి మనం ఏంటంటే సీక్రెట్ ఔరాని అయితే పర్చేజ్ చేద్దాము. కానీ ఒకసారి చూద్దామా అండి, రీబర్త్ వచ్చేసి ఈసారి ఎంత ఉందో ఏంటో. అరే గైస్ ఇదిగో చూడండి, ఈసారి మనకేంటంటే 759 మిలియన్స్ అయితే ఉందన్నమాట. అయినా పర్లేదు, ఒకసారి ఈ ఔరా పవర్ ఎలా ఉంటుందో చూద్దాం గైస్. ఇది వచ్చేసి చూడండి, అరే గాయస్ ఇంతకు ముందు వచ్చేసి నార్మల్గా ఉండే కదా, ఇది చూడండి చాలా ఎక్సలెంట్గా ఉంది గైస్. చూస్తున్నారు కదా, మొత్తం బ్లాక్ అండ్ వైట్లో అండ్ బ్లూ కలర్ ఎఫెక్ట్ అయితే ఉందన్నమాట. సో చూడండి నిజంగా నెక్స్ట్ లెవెల్ గైస్. మనం వచ్చేసి ఇంతకుముందు 51 మిలియన్స్ అయితే చేసాం కదా స్ట్రెంత్ పవర్ని, అంటే మన ఔరా పవర్ని. ఈసారి చూడండి చాలా ఈజీగా 30 మిలియన్స్ అయితే చేసాము, ఎందుకంటే పర్ సెకండ్కి ఇందులో మిలియన్స్లో పవర్ అయితే వస్తుందన్నమాట. కానీ మనం నెక్స్ట్ ఔరా పవర్ని కొనుక్కోవాలనుకుంటే 700 మిలియన్స్ అయితే చేయాలి ఔరా పవర్ని. కానీ చూద్దాం గైస్, ఈసారి నేను ఏంటంటే ఒక 100 మిలియన్స్ అయితే చేస్తాను. అప్పుడు మనం ఏంటంటే ఎలాంటి బ్రెయిన్ రాట్స్ని తీసుకొస్తామో తెలుస్తుంది అనమాట.
ఆఫ్టర్ 5 మినిట్స్ నా ఔరా పవర్ ని చూడండి. ఫైనల్లీ మనం ఏంటంటే 500 మిలియన్స్ అయితే చేసేసాము. అండ్ ఈసారి చూద్దాం గైస్. ఈసారి నాకు తెలిసి మన ఔరా పవర్ వచ్చేసి సీక్రెట్ కదా, సీక్రెట్ బ్రెయిన్ రాట్స్ అయితే వస్తుండొచ్చు అనుకుంటున్నా. కానీ చూద్దాం. ఈసారి నేనేంటంటే 100% అయితే ఛార్జ్ అయితే చేస్తాను. అండ్ ఓకే 100% మ్యాక్స్. ఈసారి చూద్దాం గైస్. ఈసారి వచ్చేసి ఇదిగో చూస్తున్నారు కదా ఎంత స్పీడ్గా వెళ్తుందో చూడండి. ఓకే ఎపిక్ వాల్స్ అయితే అయిపోయినాయి, లెజెండరీ అండ్ మిథిక్ తర్వాత మనకి సీక్రెట్ అనమాట. సీక్రెట్ వాల్స్ కూడా మొత్తం 3 అయితే పగిలిపోయినాయి గైస్. ఆ తర్వాత మనకి ఏంటంటే ఏన్షియంట్ వాల్స్ అయితే ఉన్నాయి. అండ్ సీక్రెట్ బ్రెయిన్ రాట్ అయితే వచ్చింది. కానీ ఏంటంటే దీనికి ఎలాంటి పవర్ లేదు. సో పవర్ ఉండుంటేనా మనకి ఏంటంటే చాలా డబ్బులు అయితే ఇచ్చేది. పవర్ లేకుండానే దీని నుంచి 94,000 అయితే వస్తున్నాయి అనమాట. అయినా పర్లేదు. సో దీన్ని ఇక్కడ ప్లేస్మెంట్ అయితే చేశాను. అండ్ నా దగ్గర ఉన్న డబ్బులతో దీని లెవెల్ని 50 వరకు ఈజీగా అయితే చేయొచ్చు. ఫైనల్లీ దీని లెవెల్ని కరెక్ట్గా 50 వరకు చేశాను. డబ్బులు కూడా అయిపోయినాయి. అండ్ ఇది చూడండి ఒక సెకండ్కి ఏంటంటే 200 బిలియన్స్ అయితే ఇస్తుంది అనమాట. సో పదండి గైస్. ఈసారి మళ్ళీ మనం ఏంటంటే ఇంకా ఒక బ్రెయిన్ రాట్ని అయితే తీసుకొద్దాం. ఎందుకంటే ఏదైనా పవర్ ఉన్నది వస్తుందేమో అనుకుంటున్నా. అండ్ ఈసారి మళ్ళీ మనం ఏంటంటే మన దగ్గర ఉన్న పవర్తో ఈ బ్లాక్ని అయితే బ్లాస్ట్ చేసి చూద్దాము. సో ఛార్జ్ వచ్చేసి మొత్తం 100% అయితే పెడతాను. అండ్ ఓకే ఈసారి చూద్దాం గైస్. ఈసారి నాకు తెలిసి ఖచ్చితంగా ఏదైనా పవర్ ఉన్నది, గోల్డెన్ది లేకపోతే డైమండ్ది అండ్ ఇంకా ఏదైనా సరే వస్తే బాగుంటుంది అనుకుంటున్నా. ఓకే ఈసారి చూద్దాం. ఈసారి కూడా సేమ్ అంతే దూరం అయితే పోయింది. ఓకే ఇదిగో చూడండి, చెప్పాను కదా ఏదైనా సరే వస్తే బాగుంటుందని. ఇది చూడండి గ్యాలక్సీ పవర్ ఉంది అండ్ 6,95,000 ఇస్తుంది ఒక్క సెకండ్కి. అర్రే గైస్ చూస్తున్నాడు కదా చాలా అంటే చాలా ఎక్కువ డబ్బులు. అండ్ దీన్ని వచ్చేసి ఇటువైపు పెడదాం. ఇప్పుడు చూపిస్తానా అండి. ఇక్కడ ఇది ఉంది కదా వైడ్, ఈ వైడ్ బ్రెయిన్ రాట్ వచ్చేసి మన దాంట్లో ఉన్న దాంట్లో హైయెస్ట్ అంటే అదే కదా. అది మనకి ఎంత ఇస్తుందంటే ఒక సెకండ్కి 547 బిలియన్స్ అయితే ఇస్తుంది కదా 50 లెవెల్కి. దీన్ని కూడా 50 లెవెల్ చేసి చూపిస్తాను. అప్పుడు వచ్చేసి ఇది చాలా ఎక్కువ డబ్బులు అయితే ఇస్తుంది చూడండి. ఫైనల్లీ ఫ్రెండ్స్ లెవెల్ 50 అయితే చేసిస్తాను. అండ్ ఇది వచ్చేసి మనకు 500 బిలియన్స్ ఇస్తుంది కదా. ఇది చూడండి 1.6 ట్రిలియన్స్ అంటే 1600 బిలియన్స్ అనమాట. చూస్తున్నారు కదా చాలా డబ్బులు అయితే ఇస్తుంది. అండ్ నా దగ్గర ఇంకా చాలా డబ్బులు ఉన్నాయి. ఈ డబ్బులతో మనం దీని లెవెల్ని ఇంకా ఎంతవరకు ఇంక్రీజ్ చేయొచ్చో చూద్దాం. ఓకేనా. ఓకే 61 వరకు అయితే ఇంక్రీజ్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి 28 ట్రిలియన్స్ ఇస్తుంది గైస్. అంటే ఇక్కడ పవర్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే ఇంకా నాకు అలాంటి బ్రెయిన్ రాట్స్ తేవాలన్నమాట. అందుకే నేను ఏంటంటే అలాంటి బ్రెయిన్ రాట్స్ కోసం అయితే చూస్తున్నాను. అండ్ అవి సీక్రెట్ బ్రెయిన్ రాట్స్ కదా, చూద్దాం గైస్. ఈసారి మళ్ళీ మనం ఏంటంటే ఇది ఎంత దూరం వరకు వెళ్తుందో, మనకు ఎలాంటి బ్రెయిన్ రాట్ వస్తుందో తెలుస్తుంది. నాకు తెలిసి ఈసారి నార్మల్ది వస్తుందేమో అనుకుంటున్నా. ఎందుకంటే ఇంతకుముందు మంచిదైతే వచ్చింది కదా, చూద్దాం. ఈసారి ఓకే పర్లేదు గైస్. అరే ఏంటబ్బా ఇది, నా లక్ ఏంటి ఇంత బాగుంది. ఇదేంటంటే ఇది 1.1 మిలియన్ ఇస్తుంది. అది కూడా రెయిన్బో బ్రెయిన్ రాట్. అంటే నా బేస్లో ఉన్న దాంట్లో హైయెస్ట్ ఇదే అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి నేను ఏంటంటే డబ్బులని కలెక్ట్ చేసుకుంటాను. ఇది వచ్చేసి 28 ట్రిలియన్స్ ఇస్తుంది కదా 61 లెవెల్కి. సో దాన్ని కూడా 60 లెవెల్కి అయితే చేస్తాను. అప్పుడు ఇది అన్ని డబ్బులు ఇస్తో చూద్దాం. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు దీనికి వచ్చేసి 61 లెవెల్ అయితే చేశాను కదా. అది వచ్చేసి 28 ట్రిలియన్స్ ఇస్తుంది కదా ఆ గెలాక్సీ బ్రెయిన్ రాట్. అండ్ ఇది చూడండి 45 ట్రిలియన్స్ అంటే దానికంటే ఇంకా మనకు ఎక్కువనే డబ్బులు అయితే ఇస్తుంది అనమాట. అండ్ ఇంకా నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కాబట్టి దీని లెవెల్స్ ఇంకా అప్గ్రేడ్ చేయడానికి అయితే చూద్దాము. సో ఓకే టోటల్గా 65 వరకు అయితే అప్గ్రేడ్ చేస్తాం. అండ్ దీని నుంచి వచ్చిన డబ్బులతో దీన్ని కూడా 65 వరకు అయితే చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఓకేనా. ఓకే దీని లెవెల్ 65 చేసాం, దాన్ని కూడా 65 చేసినాం. ఇది వచ్చేసి 81 ట్రిలియన్స్ ఇస్తే ఇది 100 ఇస్తుండొచ్చు. ఓకే 130 దగ్గరగా డబల్ అయితే ఇస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే ఇంకా ఒక బ్రెయిన్ రాట్ని తీసుకుందామా లేకపోతే మన స్ట్రెంత్ పవర్ని ఇంక్రీజ్ చేసుకుందామని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే నా దగ్గర చాలా డబ్బులు అయితే ఉంటున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఏంటంటే పైన రూఫ్ టాప్ అయితే ఒకటి కొనుక్కుందాము. అండ్ పైన కూడా మనం ఏంటంటే స్లాట్లు అయితే కొనుక్కోవాలన్నమాట. అండ్ డబ్బులు అయితే లేవు స్లాట్లు ఇంకా వేరే బ్రెయిన్ రాట్స్ పెట్టడానికి. సో చూద్దాం గైస్ ఇప్పుడు మనం ఏంటంటే ఎంతవరకు కొనుక్కున్నాం అనేది. సో చూడండి మనం వచ్చేసి ఈ ఫ్లోర్ని అయితే కొనుక్కున్నాం కదా సెకండ్ ఫ్లోర్. అండ్ దాంతో పాటుగా థర్డ్ ఫ్లోర్ అయితే కొనుక్కున్నాం చూస్తున్నాడు కదా. అండ్ దాంతో పాటుగా మ్యాక్స్ ఇది 4th ఫ్లోర్ అనమాట. చూస్తున్నారు కదా మ్యాక్స్ అనమాట. ఇక్కడ నుంచి చూస్తే మనకు ఈజీగా కనిపిస్తున్నాయి వాల్స్ అనేటివి. అండ్ కాకపోతే ఏంటంటే మనం వీటిని కొనుక్కోవాలనుకుంటే ఇండివిజువల్ గా అయితే కొనుక్కోవాలి ఇక్కడ స్లాట్లని. నేనేంటంటే డైరెక్ట్ గా ఫ్లోర్ లను అయితే కొని పడేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఇంకా కొంచెం స్ట్రెంత్ అయితే ఇంక్రీజ్ చేసుకొని రీబర్త్ అయితే కొడదాం. రీబర్త్ వచ్చేసి మనకు 759 మిలియన్స్ అయితే ఉంది కదా. సో ఓకే నాది వచ్చేసి ఇప్పుడు 520 మిలియన్స్ అయితే ఉంది. ఫైనల్లీ ఫ్రెండ్స్ చాలా సేపు కష్టపడిన తర్వాత నేను వచ్చేసి నా పవర్ ఉంది కదా ఔరా పవర్ వచ్చేసి 767 మిలియన్స్ అయితే చేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ రీబర్త్ అయితే కొట్టేద్దాం. నా దగ్గర వచ్చేసి 878 ట్రిలియన్ డాలర్స్ అయితే ఉన్నాయి. దీంతో వచ్చేసి మనం వేరే ఔరా పవర్ ని ఈజీగా పర్చేజ్ చేయొచ్చు. అది వచ్చేసి జస్ట్ 25 ట్రిలియన్స్ కి మాత్రమే.
అదేంటంటే మనకు ఏన్షియంట్ ఔరా పవర్. అండ్ ఓకే, నేనైతే దాన్నైతే కొనుక్కున్నాను. దీనికొచ్చేసి మనకు చాలా పెద్ద ప్లేస్ అయితే కావాలనుకుంటా. ఒకసారి చూద్దామా అండి. ఓకే గాయ్స్, ఇదిగో చూడండి. ఏమన్నా ఉందా? నెక్స్ట్ లెవెల్ ఉంది కదా! దీన్నొచ్చేసి మనం ఒక నిమిషమా అండి. అదేంటంటే ఫ్రెండ్స్, దీన్నొచ్చేసి మనం మొత్తం పైన ఫ్లోర్‌కి వెళ్లి పెట్టి చూద్దామా అండి? మొత్తానికైతే పైన ఫ్లోర్‌కైతే వచ్చేసాను. అండ్ ఇక్కడ చూస్తే నాకైతే చాలా బాగా అనిపిస్తుండొచ్చు అనుకుంటా. సో, అందుకే నేనైతే ఇక్కడ వరకైతే వచ్చేసాను. అండ్ చూద్దాం గైస్. ఇదిగో చూడండి గైస్. ఏమన్నా ఉందా? నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది కదా! చూడండి. ఇప్పుడు నాకేంటంటే ఒక్కొక్క సెకండ్‌కి 10 మిలియన్ ఔరా పవర్ అయితే వస్తుంది. ఇంతకుముందు నాకు 759 మిలియన్స్ అవ్వడానికి చాలా టైం పట్టింది కదా! దగ్గర దగ్గర 10 మినిట్స్ అయితే టైం పట్టిందనమాట అంత పవర్‌ని ఇంక్రీజ్ చేసుకోవడానికి. అండ్ ఇదిగో చూడండి. ఇప్పుడేంటంటే మనకి ఈజీగా 300 మిలియన్ పవర్ అయితే వచ్చింది. ఔరా పవర్. అండ్ నెక్స్ట్‌ది మనం వేరే ఔరాని కొనుక్కోవాలనుకుంటే 11 బిలియన్స్ అయితే ఉండాలంట. అంటే 1 బిలియన్ కాదు, 2 బిలియన్ కాదు. 11 బిలియన్స్ ఔరా పవర్ ఉండాలి. అంతరం చేయడం అయితే నా వల్ల అస్సలు కాదు. సో, ఇప్పుడు నేనేంటంటే ఇది 460 మిలియన్స్ అయితే దగ్గర అయితే ఉందనమాట. 1 బిలియన్ ఔరా పవర్ అయితే చేస్తాను. అప్పుడు నాకు ఎలాంటి బ్రెయిన్ రాట్స్ వస్తాయో తెలుస్తుందనమాట. అరే ఫ్రెండ్స్, ఇదిగో చూడండి, నేను అబ్జర్వ్ చేయలేదు. వెనకాల క్లాక్ అయితే ఉందనమాట. ఫైనల్లీ ఫ్రెండ్స్, మనం చాలా ఈజీగా 1 బిలియన్ ఔరా పవర్ని అయితే ఇంక్రీజ్ చేసుకున్నాము. అండ్ పదండి ఈసారి చూద్దాం. ఓకేనా? ఓకే, ఈసారి చూద్దాం గైస్. ఔరా పవర్ చూస్తున్నారు కదా, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అండ్ ఓకే, 100% ఛార్జ్ చేసేసాను. అండ్ ఈసారి చూద్దాం గైస్. ఈసారి మనకేంటంటే స్టార్టింగ్లో మంచి అయితే రావట్లేదు. స్టార్టింగ్లోనే మనకు గెలాక్సీ పవర్ ఉన్నదన్నా, లేకపోతే ఇంకా ఏదైనా సరే పవర్ అయితే రావాలన్నమాట. ఓకే, ఏన్షియంట్ వాల్ కూడా ఒకటైతే పగిలిపోయింది. ఎందుకంటే మనం ఇంకా ఎక్కువ స్ట్రెంత్ పవర్ అయితే ఇంక్రీజ్ చేసుకోవాలి కదా. సో ఓకే, కానీ ఏంటంటే నాకు 4 lakh అయితే వచ్చిందనమాట. కానీ పర్లేదు గైస్, మనం ఇంకా చూద్దామా అండి. సో నాకేంటంటే అది ఎలాంటి పవర్ అయితే లేదు, అందుకే నార్మల్ బ్రెయిన్ రాట్ అయితే వచ్చింది అది. సో నాకేంటంటే ఏదైనా పవర్ ఉన్న బ్రెయిన్ రాట్ అయితే కావాలన్నమాట. సో ఓకే, మళ్ళీ ఈసారి అయితే ట్రై చేస్తున్నాను. ఈసారి చూద్దాం. ఈసారి వచ్చి నాకు ఏదైనా పవర్ ఉన్నది వస్తే బాగుంటుంది. ఓకే, ఫైనల్లీ వచ్చేసాము. అండ్ చూద్దాం గైస్. ఈసారి రావాలి. ఓకే, అర్రే గైస్, నార్మల్ది అయితే వచ్చిందబ్బా. కానీ ఏంటంటే ఇది కూడా 4 lakh అయితే ఇస్తుంది. లేదు, నాకేంటంటే పవర్ ఉన్నదే కావాలి. చూస్తాను, ఇంకోసారి ట్రై చేస్తాను. ఓకే, ఈసారి చూద్దాం. ఈసారి మళ్ళీ నేనేంటంటే పవర్ని యూజ్ చేసి బ్రెయిన్ రాట్ దగ్గరికి అయితే వచ్చేసాం కదా. అండ్ ఓకే, వచ్చింది గైస్. 5 మిలియన్స్ ఇచ్చే బ్రెయిన్ రాట్ అయితే వచ్చింది. రెయిన్బో బ్రెయిన్ రాట్. అరే గైస్, చూస్తున్నారు కదా, మన దగ్గర ఉన్న దాంట్లో హైయెస్ట్ వచ్చేసి 1 మిలియన్ ఇచ్చేది, అది వచ్చేసి ఇదనమాట. అండ్ ఇది వచ్చేసి ఏకంగా 5 మిలియన్ ఇస్తుందంటే ఊహించుకోండి ఎన్ని డబ్బులు ఇస్తుందో. నా దగ్గర ఉన్న డబ్బులు అన్నిటితో దీని లెవెల్స్ ఎంత ఉన్నాయి? 65 అయితే ఉన్నాయి కదా. సో దీని లెవెల్స్ కూడా అంతవరకు అయితే అప్గ్రేడ్ చేసి చూద్దాం గైస్. నాకు తెలిసి చాలా డబ్బులు అయితే ఇస్తుందేమో అనుకుంటున్నా. అండ్ ఇప్పుడే మనకి ఏంటంటే ట్రిలియన్స్లలో ఇస్తుంది. 65 లెవెల్కి ఓకే, డబ్బులు అయితే లేవు. ముందుగా మనం ఏంటంటే డబ్బులన్నీ కలెక్ట్ చేసుకుందాం. నా దగ్గర చూడండి గైస్, 70 ఓకే 100 క్వాడ్రిలియన్స్ చూస్తున్నారు కదా. అండ్ అది వచ్చేసి ఇదే బ్రెయిన్ రాట్. దీన్ని వచ్చేసి 65 వరకు అయితే చేసిచ్చాను. అండ్ ఇది చూడండి, 727 ట్రిలియన్స్లలో డబ్బులు అయితే ఇస్తుందన్నమాట. ఇది వచ్చేసి మనకు 100. ఇది చూడండి 700. చాలా డిఫరెన్స్ అయితే ఉంది కదా. అండ్ ఇంకా నా దగ్గర క్వాడ్రిలియన్స్ అయితే ఉన్నాయి కదా. సో చూద్దాం దీని లెవెల్ని ఎంతవరకు అప్గ్రేడ్ చేయడానికి వస్తుందో. 75 వరకు అయితే అప్గ్రేడ్ అయితే వేసేసాను. అండ్ ఇది చూడండి, ఒక్క సెకండ్కి 10 క్వాడ్రిలియన్స్ అయితే ఇస్తుందన్నమాట. చాలా డబ్బులు గైస్. ఫ్రెండ్స్, నేను అప్పటి నుంచి ఆడబట్టి చాలా టైం అయితే అవుతుందన్నమాట. నా దగ్గర వచ్చేసి నేను స్టార్టింగ్ నుంచి టోటల్గా ఇక్కడ వచ్చేసి ఏన్షియంట్ బ్రెయిన్ రాట్స్ వరకు అయితే వచ్చేసాను, చాలా కష్టపడుతూ. అయితే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో అయితే ముగించేద్దాం అనుకుంటున్నాను. ఇంకా చాలా అంటే చాలా వాల్స్ అయితే ఉన్నాయి. వాటన్నిటి పగిలితే మనకి ఏంటంటే ఇంకా మంచి మంచి బ్రెయిన్ రాట్స్ అయితే వస్తుండొచ్చు. అండ్ మొత్తం వచ్చేసి నేను 4 ఫ్లోర్లను అయితే కొనుక్కున్నాను కదా. వాటిల్లో మనం ఏంటంటే చాలా పవర్ ఉన్న బ్రెయిన్ రాట్స్ అయితే పెట్టొచ్చు అనమాట. అదంతా మీరు చూడాలనుకుంటే దీనికి పార్ట్ 2 కావాలనుకుంటే పార్ట్ 2 అని కమెంట్ చేయండి. అండ్ నేను ఈ వీడియో స్టార్ట్ చేసిన నుంచి ఒక్కసారి కూడా అడగలేదు, మీలో ఎవరైనా సరే ఇంకా ఇప్పటివరకు వీడియోని చూస్తూ లైక్ చేయడం మర్చిపోయింటే వెంటనే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మంచి మంచి గేమింగ్ వీడియోస్ అయితే ప్రతిరోజు వస్తూనే ఉంటాయి. ఓకేనా? సో ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ ఇంకోటి మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.